ఏ సమస్య ఏమి ఏ సమస్యగా తీసుకున్నారు మీరు? నాకు మోకాలు నొప్పులు, మోకాలు ఎక్కడ పోయినా అరిగిపోయినాయని చెప్పి ఆపరేషన్ చేయించుకోమన్నారన్న. ఆ, చేయించుకోమంటే నేను బరుడాకు పోయినా చేయించుకోమన్నారు. ఆ, మళ్ళీ మా ఆడ బరుడాలో మాత్రలు తీసుకొని గుజ్జు మాత్రలు ఇవి తీసుకొని మింగతా ఉన్నా. ఆ, మా వాళ్ళు పాడుకుంటాడు, మా తమ్ముడు వాళ్ళ కొడుకులు ఉన్నారు, ఆ, వాళ్ళు దుడుకోమయ్యారు. ఆ, ఒక 2-3 వారాలు పోయినాక అదే నొప్పిగానే ఉంటుంది. ఆ, పోయినాక అంటే జ్వరం వచ్చింది నాకు, ఆ, గినాలు చేస్తుంటే. ఆ, ఇంటికి వచ్చి చలి జ్వరం వచ్చే లోపల హాస్పిటల్ పోదాం అనుకుంటే ఫోన్ చేసి 5 నిమిషాలు తగ్గిపోయింది. ఇది మేడంకు ఫోన్ చేస్తేనా? మేడంకి ఫోన్ చేసి ఆమె ఎత్తి నాకు ఫోన్ ట్రీట్మెంట్ గమ్మని ఫోన్ కొని 10 నిమిషాలు అని చెప్పింది. 10 నిమిషాలకంతా బాగా అయిపోయింది. ఓకే. అప్పటి నుంచి ముందు ఆయిల్మెంట్ ఏం పూసుకోను, ఆడికే పోతాను నేను. ఆహా. ఇప్పుడు 2 వారాలకు సూర్యు పాత ఖాళీగా ఉంటే 2 వారం వచ్చిన రోజులు పోతాం. ఇంకెందుకు ఆపరేషన్ ఇప్పుడు ముగించుకున్నాం కదా, ఆ మగాతలు దాని వెంటనే లక్ష్యం అని చెప్పి పోతా ఉన్నా. అంటే ఇప్పటికే 2 వారాలకు అట్లా వెళ్తున్నారా? వెళ్తా ఉంటా. వారం అన్నీ లేకపోతే వారం అయినా పోతా. 150 రూపాయలు 150 రూపాయలు అయితే పోయేస్తా. ఏ ఊరు దగ్గరేనా మీకు? మీ ఊరు పోయేస్తావా? దగ్గరేనా మీ ఊరు అక్కడికి? 20 రూపాయలు ఛార్జీ, 30 రూపాయలు ఛార్జీ. మా ఊరు నుంచి పల్లంపేట 10 రూపాయలు, అక్కడి నుంచి 20 రూపాయలు ఛార్జీ ఉచ్చాలకి. ఓకే, ఓకే. ఆటోకైనా బస్కైనా. ఓకే, ఓకే. మోకాలు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందే? వస్తుంటే మనం పని చేయకుండా రెస్ట్ ఉండమైంది. అవి మనం కై కడిపోతే మడలు వేసి, గుడ్డు కడిపోతే 2 మూపులు కసుగు వచ్చి అవన్నీ చేస్తే అవన్నీ చేసినప్పుడు ఉంటుందా కొంచెం నొప్పి? ఉంటుంది. మనం ఉన్నప్పుడు మంచు నూనె పూసుకొని 2 సేపు రెస్ట్గా ఉంటే అది తగ్గిపోయినట్టు ఉంటుంది, తిరగతా ఉండేది. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు ఆకలి వేస్తే తినేది అవి చేస్తున్నారా? అవి పట్టించుకోవట్లేదా? ఆకలి వేస్తేనే తినమంటారు కదా వాళ్ళు. ఆకలి వేస్తేనేమో ఉందో, మన ట్రీట్మెంట్ బట్టి చెప్తుంది. మనం అడగకుండా మనకు ఆకలి అనిపించకపోతే అప్పుడు ఫుడ్ కొద్దిగా లైట్గా సాయంకాలం అయితే, రేత్రి అయితే కొద్దిగా తగ్గు తినమంటది. ఓకే, ఓకే. నన్నైతే 3-4 వారాలు అన్నమే వద్దనిందా. మా ఇంట్లో మా కోడలు దోశ ఇడ్లీ అక్కడ పెట్టించినారు. అదేలేండి. పాలు, పెరుగు, టీ తాగకూడదు. మజ్జిగ మనం నేను తాగొచ్చు, టెంకాయ నీళ్ళు తాగొచ్చు, అది మా చేయొచ్చు. అలా చేస్తూ కూడా బయలుదేరి కూడా తినొద్దంటది. నాటుకోడి తినమంటది, మటన్ తినమంటది, చేపలు తినమంటది. అవును. అలా చేస్తూ మీరు 3 సంవత్సరాల నుంచి 2 వారాలకు ఒకసారి కంటిన్యూ. ఇప్పుడు ఏదైనా పని ఉంటేనే 2 వారాలకు 3 వారాలకు ఒకసారి పోయేది. లేకపోతే కంటిన్యూ పోతానంట. ఉన్న రోజులు పోతానంట. వచ్చిన రోజులు నేను చెన్నైలోనే నేను ఫోన్ చేసి నా ఫోన్ ఎత్తి మాట్లాడాలని అంత గుర్తు అయిపోయింది నాకు. కానీ మీరు అంటే ఇది కొంత పీరియడ్ తర్వాత పోకుండా ఉండేటట్టుగా చేసుకోవాలి. మాత్రం కథ కొన్ని కూర్చొని లేలేము. అంటే నిప్పులు పెద్దగా ఉండవు. అప్పుడు కై కాడికి నడిచిపోవాలి, ఇంట్లో నడిచిపోవాలన్నా పోయేదిలే నేను. పాలాకుండేది. ఓకే, ఓకే. అయితే ఇప్పుడు ఒక 2 కిలోమీటర్ నడిచి కూడా పోయేసి రాగలుగుతా. 2 కిలోమీటర్ అయినా నడుస్తారా? నడిచిపోయేసి రాగలుగుతా. అంతకుముందు అయితే అది లేదు, కూడా పని చేసుకుంటా లేదు. మొదట్లో అయితే ఆ పరిస్థితి లేదు. అప్పుడే లేదు. 2 బార్లు కూడా నడలేక ఉంటుండేది. ఓకే, ఓకే. మళ్ళీ అయ్యో మోకాలు నొప్పి ఒకటే కదా మీకు సమస్య? మోకాలు నొప్పులు ఉన్నాయి. మీరు దానికి రెస్ట్ ఉంటే తగ్గుతుందండి. అదే తగ్గుతుందనింది. మీకు వీలు కాదు. తగ్గేదిలే. పోతానే ఉంటాను నేను. ఓకే, ఓకే. అదేలే, పని చేస్తూ ఉంటారు, మళ్ళీ ఆడిపోయి చేయించుకుంటా ఉంటారు. వారం వారం పోతా. అదేలేండి. లేదు ఒక వారం బాగాలేదు, 2 వారాలు 3 వారాలు బాగాలేదు, మంగళవారం పూట ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి కూర్చొని నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్తాను. ఓకే, ఓకే.
మంగళవారం పూట ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ, మళ్ళీ ఖాళీ పోతా. అదేలేండి, మందులు లేకుండా మనకు ఇబ్బంది లేకుండా. బాగాలేకుంటే నేను ఖచ్చితంగా చేస్తా. ఒక సూది చేసి చెప్తుంది అనుకుంటే 2 సూర్లు ఏ వారంలో చేయని నా ఫోన్ అయితే ఎత్తది. అదేలేండి, ఎవరి ఫోన్ అయినా మంగళవారం 4 గంటల పైన 6 లోపల చేసి ఎవరిదైనా ఎత్తది. అవునవును, మంగళవారం ఒక రోజు. అవునవును. ఇంకెవరన్నా ఉన్నారా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు? మా ఊర్లో ఒక ఆమె అసలు కనీసం మందిరం కాదు, ఇక్కడి నుంచి 2 ఇళ్ళు దాటుకొని కూడా పోయేది ఆమె. అలా అంత ఉండింది. ఆమె కూడా మోకాలు నొప్పేనా? చెన్నైలో అయితే ఎక్కడైనా తిరిగేసిన అయితే నేనన్నా అటు పని కానీ ఆమె నేను పోయినాక ఒక 6 నెలలకి 8 నెలలకు వచ్చింది అవి. ఆమె కూడా ప్రతి వారం పోతుంది. ఆమె తగ్గిపోయిందా? ఆమె కూడా మందిరంలో కూర్చుంటుంది, పోతుంది, అన్ని చేస్తుంది. ఆమెకు మోకాలు నొప్పి ఒకటే. మోకాలు నొప్పులు ఉదరం మరి నడాలేసేది అయిపోయింది. ఇప్పుడు బాగుంది. ఓకే ఓకే ఓకే, సరే. మీకు కడప ఎవరు ఇచ్చారు నా నెంబర్ నీకు? శ్రీనివాసులు గారు ఇచ్చారు. ఏ శ్రీనివాసులు రెడ్డి? శ్రీనివాసులు నాయుడు ఉన్నాడు కదా, అక్కడే ఓపీ దగ్గర ఉంటారు కదా. ఓపీ అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే చోట ఓపీ దగ్గర ఉంటారు కదా శ్రీనివాసులు దగ్గర. నాయుడు ఆయన ఆయన ఇచ్చారు. సేనన్న మనకి రావడంలో ఆయన ఉంటాడు. నాయుడు అన్న ఆయన. ఓకే ఓకే ఓకే, అదే ఆయన ఇచ్చారు మీ నెంబర్. సరే, ఇంకొకరు కంటిన్యూగా 7 వారాలు రావాలా? హలో, అవునులేండి. హలో, 7 వారాలు కంటిన్యూ పోవాలా? 7 వారాలు పోతే మన ఆనసకు బట్టి మళ్ళీ చూసుకోవాలా? అవునులేండి. కడప నుంచి కూడా వచ్చారా మన కారు వేసుకుని? అవునవును, కడప నుంచి కూడా కారు వేసుకుని ఆలమూడి తిరిగారు. అవును, వస్తున్నారు. వచ్చారు కడప అన్నారు. అదే మాట్లాడుతున్నారు. ఎక్కడికి వాళ్ళ తమ్ముడు బయట ఉన్నారని వాళ్ళిద్దరు నలుగురు కలుసుకొని వచ్చారు అక్కడికి. అదే సరే, ఇంకొకరు ఉన్నారు కదా, ఆవిడ నెంబర్ SMS చేస్తారా? చూడు, ఇంకొకరు ఉన్నారు కదా మీ ఊర్లో, ఈ ఆవిడ ఫోన్ నెంబర్ నాకు ఏమైనా SMS చేస్తారా? నేను చేయలేను అన్నది, అట్లా చేయలేను నేను. వాట్సాప్ కానీ చేయలేరా? సరే సరే సరేలే. ఫోన్ అసలు చేయలేను, నా వాళ్ళ చేత రాదు. ఎవరు చేస్తే నేను ఎత్తి మాట్లాడాలి. అవునా? ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి చేపించలేరా? సరే, అంటే నాకేం లేదు. అదే నా ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు నాకైతే దీని విలువ నాకు అర్థమైపోయింది. ఈ వైద్యం విలువ కూడా మాకు తెలియదు. తోకలు ఇచ్చాము ఒక రాజమ్మని, ఉండింది ఆమె చూపించుకోనన్నా బాగానే ఉంటుందని. ఆమె తరఫున మన తోక కూడా ఫస్ట్ పోయినప్పుడే నాకు ఇస్తా ఉండింది. నేనే కూడా వాళ్ళ కీలో ఉంటే ఖాళీగా ఉంటే పంపిస్తాను ఆ ఇంటికి పోయినా కానీ. మొన్న మీటింగ్ లో కూడా నేనే చెప్పిన వాళ్ళందరికి, ప్రజలకు అందరికి, వచ్చిన వాళ్ళకందరికి 300 జనాభా వచ్చే మీటింగ్ పెట్టింది ఆమె. మాకంతా చెప్పేవాడు, మేము అర్థం కాదు, ఈయన పలానప్పుడు నుంచి వస్తున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి, ఆయన అడగండి ఆయనే చెప్తాడని చెప్పింది. పట్టాను అన్ని కూడా నేనే చెప్పిన మీటింగ్ లో కూడా. మీటింగ్ దేనికోసం పెట్టారు? ఇదే ఈ జనాభాకి దీని గురించి ఎందుకు ఎట్టయితే జరుగుతుంది, ఏమేమి పత్యము. ఓ, దీనికోసం మీటింగ్ పెట్టారా? పెట్టింది. ఎక్కడ? అక్కడ మీ ట్రీట్మెంట్ చేసే రోజు శుక్రవారం అక్కడే పెట్టారా? ఉన్న రోజులు వచ్చిన రోజులు పోతాను నేను అవును మరవను. అదేలేండి. అదే 3 లక్షలు 4 లక్షలు అవుతుంది అన్నారు ఆపరేషన్ చేయించాలంటే. ఇంకా తప్పదు అనుకుంటాను. ఆడికి పోయినాక నాకు ఇంకా పర్లేదు అనిపించింది మాకు. అవునవును, ఇట్నే కాలం జరిగిపోతుంది అనుకున్నా. అవునవును, ఇంకేమి భయం లేదులేండి. చేసుకోగలిగినప్పుడు ఇంకెందుకు ఆపరేషన్ వచ్చినాయి. అంతే అంతే, అవసరం లే. అంతే అంతే. సరే, ఓకే. అదా